సార్ ఇందులో 100 రూపాయలే సార్ చెక్కులు ఏంటో చెప్తుంది. చెప్పేసరికి సరే ఇదే ఇలా ఎలా జరిగింది, ఆనంద గారు మనల్ని మోసం చేశారా, ఎప్పుడు అలా చేయలేదే, పదండి లోపలికి వెళ్ళి అడుగుదాం అనేసి అందరూ లోపలికి వచ్చి ఆనంద గారు అని ఏంటో పిలవటంతో ఆనంద కిందకి వచ్చి ఏంటి మళ్ళీ వచ్చారు అని అడగటంతో మీరు ఇంత ద్రోహం చేస్తే అసలు అనుకోలేదు మేడం అని అంటే నేనేం చేశాను అని ఆనంద అంటుంది. అలా అనేసరికి ఒకసారి ఈ చెక్ చూడండి మేడం అని అంటూ అడిగితే సరే అని చెప్పి ఓపెన్ చేసి చూసి అందులో 100 రూపాయలు ఉంటాయి. అవి చూసి ఆనంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అప్పటికే అనన్య ఫాస్ట్గా అక్కడికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆనంద ఇలా అంటూ ఉంటుంది, ఇందులోకి 100 రూపాయలు ఎలా వచ్చాయి అని అంటూ అడుగుతుంది. ఇంకా మేము అదే అడుగుతున్నాం మేడం, మీరు ఎప్పుడు 2 లక్షలు ఇస్తారు, ఇప్పుడు కూడా 2 లక్షలని చెప్పారు, కానీ ఇందులోకి 100 రూపాయలు ఎలా వచ్చాయో మాకు తెలియట్లేదు, అందుకనే ఆ 100 రూపాయలు ఉన్నాయి కదా ఒక మీకు మనీ మాకు మంచిగా మర్యాద చేస్తారని అసలు అనుకోలేదు, మేము బాగా అవమానించారు అని అంటే లేదు ఇక ఇందులో ఏదో పొరపాటు జరిగింది శరణ్య అని గట్టిగా అరుస్తుంది. శరణ్య అప్పుడే అక్కడికి వచ్చేస్తుంది. వచ్చి ఏంటత్తయ్య గారు అంటే ఈ చెక్కులో లక్షలు పెట్టాను ఈ కవర్లో, అలాంటిది ఇప్పుడు 100 రూపాయలు ఎలా వచ్చాయి అని ఆనంద అడుగుతుంది. అప్పుడు ఏమో అత్తయ్య గారు మీరు ఎలా ఇచ్చారో నేను అలాగే ఇచ్చాను, అంతకు మించి నాకు తెలియదు అత్తయ్య గారు అని శరణ్య అంటుంది. నువ్వు నేను ఎలా ఇచ్చానో అలాగే ఇచ్చాను అంటున్నావు, కానీ ఇందులో వచ్చాయో నాకు తెలియాలి అని గట్టిగా అరుస్తుంది. లేదత్తయ్య గారు నిజంగా నాకు తెలియదు అని శరణ్య అంటుంది. అంటే అత్తయ్య 100 రూపాయలు పెట్టి నేను కావాలని అలా చేసింది అంటావా అని అనన్య అంటుంది. అలా అంటే నోర్మోయ్ ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు అలా చేస్తాను అని అంటూ ఆనంద అంటుంది. అప్పుడే మళ్ళీ ఆనందకి అనన్య మధ్యలో కలుగజేసుకోవడంతో మీద డౌట్ వచ్చింది. శరణ్య నీ గదిలోకి ఎవరైనా వచ్చారా అని అడగటంతో లేదా అప్పుడు అనన్య వైపు చూస్తూ ఉంటుంది శరణ్య. అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు అది చూసి లేదు గారు నా గదిలోకి ఎవరూ రాలేదు అని శరణ్య అంటుంది. అలా అనన్య ఇలా అంటుంది, నీ గదిలోకి ఎవరూ రాలేదు అంటున్నావు, మరి ఆ 100 రూపాయలు అత్తయ్య గారు పెట్టారా లేదా నువ్వు తప్పుగా చూసావా, అసలు ఏం జరుగుతుందో ఉంటుంది, ఎప్పుడు జరిగింది ఇలా ఎందుకు జరిగిందో అని అంటూ కావాలని అంటే ఆనంద్కి అర్థమైపోతుంది. ఇక అప్పుడే నన్ను క్షమించండి, నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, మీకు ఎప్పుడు ఎలాగా డబ్బులు ఇస్తానో అలాగే ఇస్తాను అని ఆనంద చెప్తుంది. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే ఆనంద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే లోపే వాళ్ళు బయట ట్రస్ట్ వాళ్ళు వెళ్ళకముందే దర్శన్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చి ఏమైందమ్మా నువ్వు క్షమాపణ అడుగుతున్నావు అని అడగటంతో అది అని అంటూ ఏం లేదులే దర్శన్ అని ఆనంద అంటే అనన్య అంటుంది, నేను చెప్పొచ్చో లేదో మరిది గారు నేను చెప్పాలా అని దర్శన్ వైపు అమాయకంగా చూస్తూ అంటే దర్శన్ చెప్పండి అసలు ఏం జరిగింది, అమ్మ నువ్వెందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో చెప్పు అని అంటూ ఉంటే అది అత్తయ్య గారు ఎప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తారంట కదా అంటే 2 లక్షలు ఇస్తారు అని దర్శన్ అంటే ఆ 2 లక్షలు ఇప్పుడు కూడా చెక్కు రాసిచ్చాను, అది శరణ్య చేత ఇప్పించాలని శరణ్యకి ఇచ్చాను అంటుంది. కానీ శరణ్యేమో ఆ చెక్కు నేను ఎలా తెచ్చానో అలాగే ఇచ్చాను అంటుంది. కానీ ఆ చెక్కు అందులో 100 రూపాయలే ఉన్నాయి, చెక్కు లేదు అని అంటూ చెప్పేసరికి ఆ మాట విని దర్శన్కి చాలా కోపం వచ్చి శరణ్య వైపు సీరియస్గా చూస్తూ ఉంటే ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దర్శన్ వెళ్ళిపోరు. ఇక శరణ్య దగ్గరికి అనన్య వచ్చి అనన్య బాధగా ఇలా మొహం పెట్టి అంటుంది, శరణ్య నువ్వు ఏ తప్పు చేయవు, నువ్వు అలాంటి దానివి కాదు, కానీ కావాలని అత్తయ్య అలా చేస్తుంది, అత్తయ్య పెళ్ళయ్యాక చాలా మారిపోయింది కదా అని అంటే అత్తయ్య కావాలని ఎందుకు చేస్తుందక్క, అత్తయ్యకి ఏమవసరం అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడు అనన్య అంటుంది, చూడు ఇంతకు ముందులాగా ఉందా, కావాలని అలా నువ్వెందుకు చేస్తావు చెప్పు అని అంటూ అత్తయ్య అలా మాట్లాడింది, మన ఇద్దరికి చిచ్చు పెట్టాలని చూస్తుంది, నన్ను మధ్యలోకి తీసుకొచ్చి నీకు నాకు గొడవలు పెట్టాలని చూస్తుంది అంటే లేదు అత్తయ్య గారు అలా చేయరక్క అని అంటే నువ్వు పిచ్చిదానిలాగా నమ్మకు, కావాలని అబ్జర్వ్ చేయి, తను అలాగే చేస్తుంది, చూడు మొన్న నేను మాట్లాడాను కదా శోభనం గురించి దాని గురించి, మళ్ళీ నేను ఇక్కడ వచ్చినప్పుడు నగలు కూడా నువ్వు నాకు ఇచ్చేసావు కదా, నగలు ఇచ్చినప్పటి నుంచి తను కోపంగా ఉంటుంది నా విషయంలో చూడు అని అంటూ ఉంటే శరణ్య ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇలా హక్ చేసుకొని ఏమీ అనుకోతే అలా జరిగిపోయిందిలే, నువ్వు పట్టించుకోకు ఇవన్నీ అని అంటూ మళ్ళీ ఇలా చెప్తుంది. అయినా నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉండు, నేను ఇలాగే చిచ్చులు పెడుతూ ఉంటా అని అనన్య మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శరణ్య బయటికి వస్తుంది. దర్శన్ చాలా సీరియస్గా తిట్టడానికి శరణ్య దగ్గరికి వస్తాడు. ఆనంద ఏమో గదిలో ఉండి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో ఒక అతను వచ్చి మేడం ఇదిగో సీసీటీవీ ఫుటేజ్ అడిగారు కదా చూడండి మేడం అని అంటే సరే అని చెప్పి అది తీసుకొని ల్యాప్టాప్లో వేసి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటుంది ఆనంద. ఇక అప్పుడే
శరణ్యని దర్శన్ చాలా కోప్పడుతూ ఉంటాడు. ఏంటి ఆ డబ్బులు మీ ఇంటికి పంపించావా, మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించావా చెక్ని అని అంటే, లేదండి నన్నే మీరు అనుమానిస్తున్నారా అంటే, నిన్నే అనుమానిస్తాను, నువ్వే ఇలాంటి పని చేస్తావు, నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారు, మా అమ్మ నీకు చెక్ ఇస్తే నువ్వు 100 రూపాయలు పెట్టిస్తావా, నేను అనుకున్నాను ముందు నుంచే అనుకున్నానంటే, లేదండి ఎవరైనా అత్తారింటి గురించి ఆలోచిస్తారు, అమ్మ వాళ్ళ ఇంటి గురించి ఆలోచించారండి, నేను కూడా అలాంటిదానే, నేను అలాంటి తప్పు చేయనండి అంటే, అబ్బా బాబా నీ మాటలు విన్నారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అబ్బా చిలక పలుకులు పలుకుతుంది ఎంత మంచిదో అనుకుంటారు, కానీ నీ విశ్వరూపం మొత్తం నాకు తెలుసు అని దర్శన్ కోప్పడతాడు. ఇక అప్పుడు శరణ్య ఏడుస్తూ అది కాదు అని చెప్తూ ఉంటుంది. ఎంత చెప్పటానికి చూసినా దర్శన్ మాత్రం చిరాగ్గా తిడుతూ ఉంటాడు. ఇంకా ఆనంద చెక్ చేస్తూ ఉంటుంది. ఆనంద ఇలా అనుకుంటుంది, శరణ్య ఎవరు గదిలోకి రాలేరన్నది ఇప్పుడేమో నాకెందుకు డౌట్ వస్తుందని ఓపెన్ చేసి చూస్తే అనన్య శరణ్య గదిలోకి రావటం అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కనిపిస్తుంది. అది చూడగానే కోపంగా అది కావాలనే చెప్పుంది, ఆ చెక్ని మొత్తం మార్చేసి ఇలా చేసిందనమాట అని ఆనంద సీరియస్గా అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది. ల్యాప్టాప్ పట్టుకొని వస్తూ ఉంటే అనన్య బెడ్ మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ నవ్వుతూ ఉంటుంది. అప్పుడే వస్తుంది అని గట్టిగా అరవటంతో అనన్య లేచి, ఏంటి అత్తయ్య గారు ఏమైంది అని అంటూ అడిగితే, ఏమైంది అంటావా అసలు మనిషివేనా అని కుంగా అంటుంది. నేను చేశాను అత్తయ్య గారు, నన్ను ఎందుకు తిడుతున్నారు అని అంటంతో, నువ్వు శరణ్య గదికి ఎందుకు అంటే, నేను ఎక్కడ వెళ్ళాను, నేను వెళ్ళలేదు అని అంటే ఆ చంప వాతుంది. అలా కొడుతూ ఉంటే, అత్తయ్య గారు మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు, నేను మా అత్తయ్యకి మా ఆయనకి చెప్తాను అని అంటే, చెప్పవే పిలు, ఇప్పుడు మీ ఆయనకి పిలు, నేను చెప్తాను ఏం జరిగిందో అని అంటూ సీరియస్గా అంటుంది. అలా అనేసరికి టెన్షన్, అసలు అలా నా దగ్గర ప్రూఫ్ ఉందా ఏమైనా అని అంటూ అనన్య అంటే, ప్రూఫ్ లేకుండానే అచమించాను అనుకుంటున్నావా, ప్రూఫ్ ఉంది కాబట్టి వాయించాను, చూస్తావా ప్రూఫ్ అని అంటూ ల్యాప్టాప్లో జరిగింది చూపిస్తే ఇంకా అది చూసిపోతుంది. అది అని అంటూ ఉంటే, ఏది కాదే నువ్వు చేసేవన్నీ చేస్తూ శరణ్య మీద నెట్టేస్తావా, శరణ్యని అడిగాను ఎవరైనా వచ్చా అని, తనేం చేసింది కావాలని, మా అక్క కదా తను బాధపడకూడదని నీ మీదకి రాకూడదని నీ మీద నమ్మకంతో చెప్పింది, నువ్వు రాలేదు ఎవరు రాలేదు అని, కానీ నాకు నీ మీదే అనుమానం, అందుకే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేపించా అని ఆనంద కోపంగా అంటుంది. ఇక అప్పుడే అనన్య టెన్షన్గా చూస్తూ ఉంటుంది. నీలాంటి ఆడది ఉంటే ఇల్లు నాశనమే అవుతుంది, అసలు ఎంతకి దిగజారిపోయావు, నీ చెల్లిని చూసుకొని నేర్చుకో, అదేమో నీ పేరు కూడా చెప్పట్లేదు, కానీ నువ్వు మాత్రం చేసినవన్నీ చేసి దాని మీద నా మీద నిందలు వేయడానికి చూస్తావా అని ఆనంద అరుస్తూ ఉంటుంది. ఇక ఆ పిలవే ఇప్పుడు పిలు, మీ అత్తయ్యకి మీ ఆయనకి చూపిస్తాను వీడియో, అందరూ షాప్ దగ్గర ఫ్రీగానే ఉన్నారు, పిలువు ఇప్పుడే వచ్చేస్తారు అని ఆనంద అంటుంది. అలా అనేసరికి కోపంగా చూస్తూ అనన్య సైలెంట్ అయిపోతుంది. ఇక దర్శన్ శరణ్యని తిడుతూ ఉంటాడు. శరణ్య బాధపడుతూ ఉంటుంది, ఎందుకు ఇలాంటి నీచానికి దిగజారావు అని అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక ఆనంద ఏం చేస్తుంది, అనన్యని అందరి ముందు నిలబెడుతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.